అంత మంచిది. కానీ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని కాదు అని ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారా? ముందుకు వెళ్ళగలరా? అమెరికా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పైన ఇలా చేస్తున్న ఆరోపణలు కేవలం ఆ ఒక రోజు ఎన్ని రోజులు తిడదామంటే అన్ని రోజులు తిడదాం, ఎంత బురదేద్దంటే బురదేద్దాం, ఏం అవకాశం ఉంటే జగన్ అవినీతి పరుడు అని చెప్దాం. ఈయన కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, ఢిల్లీలో కాదు, అమెరికాలో కూడా అవినీతి చేసినాడు అని చెప్పి ఒక మాట అనేస్తే ఒక పని అయిపోతుంది. కొన్ని రోజులు దమ్మిడి ఖర్చేం లేదు కదా. ప్రచారానికి వచ్చి ప్రచారం ఆ మీడియా సంస్థలు ఎట్ట తయారైనాయి. రోజు జగన్ ఏరే విషయాలు తింటుంటే అంత గమ్మత్తుగా లేదు. అమెరికా లెవెల్ అయితే కొంచెం ఆసక్తిగా వింటారు. కొంచెం కాలం గడుస్తుంది. కాలం గడిచే దానికోసం జగన్ ఎత్తిన రాళ్ళు వేయడం కోసం, బురద జల్లడం కోసం తప్ప ఈ ఉపన్యాసాలు, ఈ మాటలు దేనికి పనికిరావు. అమెరికా కేసుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు. బట్ సెకీని తీస్తారు చూడండి. ఇక్కడ వాళ్ళు ఎక్కడ సెకీ గురించి మాట్లాడరు, ఆదాని పేరు ఎత్తారు. వీళ్ళిద్దరు సంబంధం లేకుండా జగన్ అవినీతి పరుడు అంటారు. ఆదానికి సంబంధం లేకుండా, సెకీకి సంబంధం లేకుండా ఇంకా అవినీతి పరుడు ఎట్ట అవుతాడు? కాబట్టి ఇది కావాలని చేసేది. ఎంతకాలం జరిగితే అంతకాలం చేస్తుంది. అండ్ అమెరికా పర్యటనలో ఉన్న సిపిఐ నారాయణ గారు కూడా బీజేపీ వేలు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు యదాని ముడుపుల వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపించాలి అనే ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు. మనం చూసాం, ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. మనం రైట్ ఎలా చూడాలి మరి? అసలు వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ అమెరికాలో కేసు ఏంది? అమెరికాలో కేసు నేను ముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, కొన్ని రాష్ట్రాల్లో ఒప్పందం చేసుకున్నాం, మమ్మల్ని మోసం చేశారు అని. ఎవరు విచారించాలి? అమెరికా వాళ్ళు విచారిస్తారు. ఒకవేళ అమెరికా వాళ్ళకి ఏమన్నా సమాచారం కావాలంటే ఇంటర్పోల్ ద్వారా భారత ప్రభుత్వాన్ని అడుగుతారు. మీ దేశంలో కూడా కొన్ని మూలాలు దొరుకుతున్నాయి, మాకు విచారణకు సహకరించమని. రైట్ రాయల్గా సహకరించాల్సిందే. అమెరికన్ గవర్నమెంట్ వచ్చి మనకు పోలీసు ఒప్పందాలు ఉంటాయి, అంతర్జాతీయ ఒప్పందాలు. ఆ ఒప్పందాల ప్రకారం ఉన్న దేశాలు ఒకదానికొకదాని నిందితుల్ని, ఖైదీల్ని సప్లై చేసుకునే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఒప్పందం మనకు అమెరికాతో ఉంది. కానీ అమెరికా వాళ్ళు వస్తే నేరుగా వచ్చి భారతదేశానికి భారత ప్రభుత్వం అడుగుతారు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఇది లింక్స్ మేము విచారించాలని. వాళ్ళు విచారిస్తారు. మీకేం తొందర నాకు అర్థం కాదు. రెండో పాయింట్ ఏంటంటే, ఈరోజు విచారణ దేనిపైన జరపాలి? సెకీ ఒప్పందం పైన జరపాలి, అంతే కదా. సెకీతో ఒప్పందం చేసుకున్న దాని చుట్టూ నడుస్తుంది అన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెకీతో ఒప్పందం చేసుకున్నది విచారణ జరపదలుచుకుంటే మొదలు చంద్రబాబు నాయుడు ఇరుక్కుంటాడు. ఎందుకంటే ఇదే సెకీతో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఒప్పందం చేసుకుంది. 2014 నుంచి 19 వరకు సెకీతో ఆయన ఒప్పందం చేసుకున్నాడు, జగన్ ఒప్పందం చేసుకున్నాడు. జగన్ ఒప్పందంలో వైసీపీ ఏమంటా ఉంది, మేము ₹3 తక్కువ ఒప్పందం చేసుకున్నాం, చంద్రబాబు నాయుడు ₹5 పైన ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు తప్పు అవుతుంది అప్పుడు? ఎవరిపైన ఎవరు విచారణ జరపాలి? అంటే నరేంద్ర మోడీని అడిగేది ఏంటి దీంట్లో? జగన్ విచారణ జరిగితే సెకీతో ఒప్పందాలు ఎవరు ఇల్లీగల్ దీంట్లో ఏంది? ఎక్కువ రేటు కొన్నోడు వాళ్ళకి ఫేవర్ చేసినట్టు లెక్క. ఫేవరెటిజం లంచం. మరి జగన్ ₹2.50కే ₹3 బిలోకే లంచం అయినప్పుడు ₹5 పైన కొంటానన్న వాళ్ళు ఏం తీసుకున్నట్టు? ఆ చర్చ రాదా? కాబట్టి ఇది విచారణ జరగదు, ఏమీ జరగదు. తప్పదనుకుంటే బీజేపీ వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప ఇంకెవరూ చేయలేరు. కాబట్టి దీనికి ఊరికే రాజకీయ విమర్శలు జగన్